అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెంపుల్ సిరీస్. ఈరోజు అయితే ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడానికి అందరూ తిరుమల వెళ్తాము. అది పాసిబిలిటీ లేనప్పుడు ఏం చేయాలి అనేది వీడియోలో చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం బెలందూరులో. ఇక్కడ టెంపుల్ ఎంత బాగుందంటే లైక్ చూసారా, అసలు ఫస్ట్ ఎంట్రన్స్ ఇదన్నమాట. ఇలా వెళ్ళిన వెంటనే దర్శనం చేసుకొని మళ్ళీ బయట వస్తామన్నమాట. బయట వస్తే రైట్ సైడ్ మనకు ఇక్కడ చూసారా వినాయకుడు స్వామి టెంపుల్ ఉంది. ఆ పక్కనే ఇంకా అలా వెళ్ళామంటే మనకు రాముల వారి గుడి ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ అమ్మవారి గుడులు రెండు ఉన్నాయన్నమాట. సో అలాగే మీరు ఎప్పుడైనా కార్లో కానీ బైక్లో కానీ వస్తే పార్కింగ్ ఎలా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇదంతా పార్కింగే అనమాట. సో ఇక్కడంతా మీరు పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వస్తే గమనించవచ్చు అనమాట. ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంతా బాగుంది. మీరు టెంపుల్కి వచ్చారంటే పీస్ఫుల్గా కూర్చొని దర్శనం చేసుకొని వెళ్ళచ్చు. సో ఇక్కడే మనకి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో 2 రావి చెట్లు ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా దాని కిందే పూలన్నీ అమ్ముతూ ఉంటారనమాట. సో అక్కడ మనకు కావాల్సిన తులసి అవి తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. నేను మా చెల్లి అయితే దర్శనానికి వెళ్ళామన్నమాట. వెళ్ళే ముందు అక్కడైతే విష్ణుమూర్తి మనకి చాలా బాగా శేషవాహనం మీద దర్శనం ఇస్తారు. సో అలాగే లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్ మనకి గంధము అవన్నీ పెట్టుంటారనమాట, అభిషేకం చేసినటువంటిది. అది మనం తీసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా అది పెట్టుకొని లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం ఎంత బాగా జరిగిందో చూడండి మీరు. సో గుడి మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఒక రౌండ్ వేసుకున్నాం అలా చూసుకొని. అలా గుడి ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని గుడి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా. ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడైతే అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ నరసింహస్వామి కూడా ఉంటారు. అంతా దర్శనం చేసుకొని బయట వస్తే ప్రసాదం ఇస్తారు. అండ్ బయట వచ్చిన తర్వాత రైట్ సైడ్ వినాయకుడి గుడి కూడా ఉంటుందన్నమాట. సో వినాయకుడి గుడికి పక్కనే ఆనుకొని రాముల వారి గుడి ఉంటుంది. సో రాముల వారి గుడికి వెళ్తే అక్కడ మంచిగా దర్శనం జరిగింది. సో మీరు కూడా దర్శించుకోండి స్వామివారిని. సో రాముల వారి గుడి అయిపోయిన వెంటనే బయట వచ్చామా. బయట వచ్చిన వెంటనే దానికి రైట్ సైడు అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట, మాలిగా అమ్మవారి టెంపుల్. అక్కడే ఆ టెంపుల్కి ఇంకొంచెం మనం అలా రైట్కి కానీ తిరిగామంటే అక్కడ మనకు రేణుకా ఎల్లమ్మ అండ్ ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. సో అక్కడ మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల క్లోజ్ చేసేసి ఉన్నారు. మీరు ఎప్పుడైనా వెళ్తే డే టైంలో దర్శనం చేసుకోండి. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట మొత్తం అంతా టెంపుల్ ఏరియా. సో ఇప్పుడైతే శ్రీ మాలికాంబ టెంపుల్కి వెళ్దాం రండి. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట. అక్కడ ఉన్న పూజారి అయితే ఇలా చేయండి అలా చేయండి, ఇంకా టెంపుల్స్ ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని అన్నీ చెప్పిస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ టెంపుల్ విజిట్ చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్. జై శ్రీరామ్.